నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు నేను పచ్చి కొబ్బరి చికెన్ కాంబినేషన్లో అద్దరిపోయే కర్రీ చూపించబోతున్నాను. మన కేరళ స్టైల్లో అద్దరిపోతుందండి కర్రీ. దీనికోసం ఆయిల్లో చెక్క మొక్క ఇలాచి జీలకర్ర అన్నీ వేయాలి. తర్వాత 2 ఆనియన్ని పీసెస్గా చేసుకొని అవి 2 పచ్చిమిర్చి చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చక్కగా వేపుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మాత్రమే 2 చిన్న సైజ్ టమోటా వేసుకోవాలి. ఈ టమాటో పీసెస్ బాగా మగ్గాలంటే లిడ్ బోర్లించి బాగా ఉడకనివ్వాలి. చూసారా, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికాక మాత్రమే బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేయాలి. ఈ చికెన్ వేసిన వెంటనే మంచిగా ఉడకటం కోసం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక కారం పొడి వేయాలి. 3 స్పూన్స్ వేస్తున్నాను. టేబుల్ స్పూన్స్ అయితే 2 వేయండి, సరిపోతాయి. తర్వాత పసుపు వేయాలి. ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా హై ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలి. అలా వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 2 స్పూన్స్ వేయండి. ఇప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే మంచిగా వేపించుకోవాలి. అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ముక్కలకి మంచిగా పడుతుంది. ఇప్పుడు వాటర్ పోయాలి, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు చక్కగా కలబెట్టుకొని ముక్కలు బాగా ఉడికేదాకా లిడ్ బోర్లించి ఉడకనివ్వాలి. అలా లిడ్ బోర్లించే ముందు పుదీనా వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కూర ఉడకక ముందు పుదీనా వేయాలి, కూర ఉడికాక కొత్తిమీర వేసుకోవాలి. ఇలా పుదీనా వేసాక లిడ్ బోర్లించి ఇప్పటివరకు హై ఫ్లేమ్ కదండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వండి. చికెన్ బాగా ఉడికాక మాత్రమే కొబ్బరి పేస్ట్ని, పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా వాష్ చేసుకొని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూరలోకి వేసుకోండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి, ముక్కలు మంచిగా ఉడికాక మాత్రమే ఈ పేస్ట్ వేయాలి. ఇలా వేసాక గరం మసాలా 1.5 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో మంచిగా వేపించుకోండి. ఏ ఇంగ్రీడియంట్ వేసినా హై ఫ్లేమ్లో అండి. లిడ్ బోర్లించగానే మీడియం ఆర్ సిమ్ అన్నమాట. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మన గ్రేవీకి తగ్గట్టు. నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసాను. చక్కగా మసాలాలు కలిసేలాగా తిప్పుకొని సిమ్లో లిడ్ బోర్లించి ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు చక్కగా ఉడకనివ్వాలి. ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది అంటే మన చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయ్యాక కొత్తిమీర చల్లుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల చికెన్కి ఎంతో కమ్మదనం వస్తుంది. చూడటానికి కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. మీరు చెప్పండి, ఇలాంటి అందమైన రుచికల కర్రీ దేంట్లోకి బాగోదు? అన్నిట్లోకి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.